ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్. దాంట్లో ఐపీసీలో 144, 145 సెక్షన్లు, అలానే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్లో 3, 4, 5 సెక్షన్స్ సబ్ క్లాస్ 1 and A వాటి ప్రకారము అక్కడున్న వ్యభిచార గృహాల్లో నడుపుతా ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో విటులు వచ్చేటప్పటికి తెనాలి సంబంధించి, అట్లనే పక్కన ఏమని వేమూరు సంబంధించిన వాళ్ళు కొంతమందిగా రెస్క్యూ చేయడం జరిగింది. అలానే దాంట్లో ఉన్న లేడీస్ వచ్చేటప్పటికి మంగళగిరి, తాడేపల్లి, రాజమండ్రి, అలానే వైజాగ్ ఏరియా సంబంధించిన వాళ్ళుగా గ్రహించడం జరిగింది. వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని వాళ్ళ మీద ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేశాము. ఎవరైతే విటులు అలానే వ్యభిచార గృహంలో ఉండి ఈ విధంగా బానిసలుగా మలచబడుతున్నారో వాళ్ళని మాత్రం స్వదార్ హోమ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఆర్గనైజ్డ్గా ఒక గ్రూప్గా ప్లాన్ చేసి వాళ్ళని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు అధిక లాభాలు పొందుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం కోర్టు వారి ముందు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టోటల్గా 2 కేసెస్లో వచ్చేప్పటికి సెకండ్ కేసు వచ్చేప్పటికి చెంచుపేటలో ఉన్నటువంటి ఇందిరానగర్ ఏరియాలో ఒక బిల్డింగ్లో జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా వచ్చేప్పటికి దుర్గారెడ్డి అనే ఇతని మీద ఆల్రెడీ 3 టౌన్లో ఒక 2 కేసులు ఉన్నాయి. అలానే 1 టౌన్లో అంటే 2022, 2022లో 2 కేసులు ఉన్నాయి 3 టౌన్లో. అలానే 1 టౌన్లో వచ్చేటప్పటికి 2024లో ఒక కేసు ఉంది. మాకు తెలియక కూడా ఒకసారి ఇటు జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అందింది. మేము వెళ్ళేటప్పటికి అంటే జరుగుతున్నట్టు తెలుస్తుంది, కానీ దాంట్లో ఎవరు దొరకలేదు. ఆ రోజు అతన్ని గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళిపోయి 1 టౌన్లో పెట్టాడు. 1 టౌన్లో పెట్టిన తర్వాత వాళ్ళు పట్టుకున్నారు. రీసెంట్గా ఇటీవల కాలంలో మళ్ళీ ఇట్లా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం వలన వాళ్ళందరినీ క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 10 మెంబర్స్లో వచ్చేప్పటికి విటులు, అలానే పడవృత్తి కోసం ఉండేవాళ్ళు,